నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ 1,30,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సందర్భంగా బీజేపీ శ్రేణులు గాంధీ చౌక్ వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఔరేక్ బార్ బీజేపీ అనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా నడిచిన సందర్భంలో దర్పల్లి మండల బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, కార్యదర్శులు మహిపాల్ యాదవ్, నల్ల పెంటయ్య, నాగయ్యోళ్య, వెంకన్న, జిల్లా నాయకుడు పాల్తి గంగాదాసు, చలిమేలు నవీన్, మేతరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశంలో మనకు మంచి మెజారిటీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ కమలం వికసించి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం వస్తుంది. ఇక్కడ మన నిజామాబాదు ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఇది ఏ ఒక్కరి కృషో కాదు, అందరి కృషి. మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఈ మండలము ప్రజలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్న అందరికీ. బీజేపీ అఖండ మెజారిటీతో దేశాన్ని కాదు ప్రపంచాన్ని గడగడలాడించిన నరేంద్రుడు 10 సీట్లు తగ్గినంత మాత్రం పర్వాలేదు, నేనున్నాను దేశ ప్రజలకు అని చెప్పి స్వచ్ఛమైన మెజారిటీ, స్వచ్ఛమైన గవర్నమెంట్ మేము అందిస్తామని ఘంటాపథంగా మరీ చెప్పి మనకు సంతోషాన్ని వ్యక్తం చేశాం. ఇందూరు గడ్డ మీద ధర్మపురి అరవిందన్న గారి అధ్యక్షతన ఈ గడ్డకు 1,00,000 పైచిలకు మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముంగడికి వెళ్ళారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ వెనుక యువత అలాగే మహిళా శక్తి చాలా ముందడుగు వేసి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద్ గారికి ముందడుగు వేసి ప్రతి ఒక్కరు ముందున్నందుకు ప్రతి వారికి పాదాభివందనాలు. మెజార్టీ చూస్తే ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆనందంగా ఉంది. కలియుగ దైవం మనకు ఈరోజు చాలా బాగా ఆనందకరంగా ఉంది. భారత్ మాతాకి జై.